అయోధ్య రామ మందిరం గురించి కొన్ని అద్భుతమైన మరియు ఆసక్తికరమైన రహస్యాలు. అయోధ్యను రాముడి యొక్క జన్మస్థలంగాను మరియు పవిత్ర స్థలంగాను భావిస్తాము. శ్రీరాముడు అయోధ్యలోని రాజ్యపాలన చేయడం జరిగింది. రాముడి యొక్క జన్మస్థలం అయోధ్య కావడం వలన ఈ నెల 22వ తేదీన అయోధ్యలో అనగా రామ జన్మభూమిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కొరకు దేశం నలుమూలల నుండి చాలామంది ప్రముఖులు అదేవిధంగా భక్తులు రాబోతున్నారు. మన భారతదేశంలో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ రామ మందిరం యొక్క శంకుస్థాపన 2020 ఆగస్టు 5వ తారీఖున జరిగింది కానీ కరోనా కారణంగా ఆలయ నిర్మాణం పనులు అనేవి జరగలేదు. ఇప్పుడు ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించడం జరిగింది. ఆలయ నిర్మాణానికి 1800 కోట్ల వరకు ఖర్చు అయినట్లు చెబుతున్నారు. భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సరయు నది ఒడ్డున అయోధ్య దేవాలయం నిర్మించడం జరిగింది. ఇలా నిర్మించిన ఈ ఆలయం అనేది భారతీయ పర్యాటకులకు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు కూడా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబోతుంది. ఇప్పటికే భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు నిర్మాణం జరిగింది. అదేవిధంగా అయోధ్యలో నిర్మించిన రామ మందిరం కూడా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలవబోతుంది. హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ రాముని యొక్క బోధనలో ప్రదర్శించబడ్డాయి. పూర్వం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని మరియు విష్ణు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు యొక్క జన్మస్థలం. ఈ అయోధ్యను శ్రీరాముని యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు పాలించడం జరిగింది. తర్వాత మౌర్యులు, గుప్తులు ఇలా చాలామంది ఈ ప్రాంతాన్ని పాలించారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున 1.5 లక్షల మంది భక్తులకు రామ్ హల్వా రూపంలో ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. హల్వాను తయారు చేయడానికి నాగపూర్కు చెందిన ప్రముఖ పాక శాస్త్ర నిపుణుడు చెఫ్ విష్ణు మనోహర్ కు అప్పగించారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రధాని మోదీ ముందుగా హనుమంతుడు యొక్క ఆలయానికి వెళ్లనున్నారు. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు తన శరీరాన్ని వదిలిన తరువాత హనుమంతుడు ఈ అయోధ్య ప్రాంతాన్ని పాలించాడని కనుక ముందుగా హనుమంతుడి యొక్క అనుమతిని పొంది హనుమంతుడికి నమస్కారం చేసిన తర్వాత ప్రతిష్ఠాపన జరగాలని. జనవరి 22వ తారీఖున 121 మంది బ్రాహ్మణుల చేత మంత్రోచ్చారణ జరుగుతుండగా పూజారి అయిన పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోవుచున్నది. మధ్యాహ్నం 12 గంటల దాటిన నుంచి 12:30 లోపు బాలరాము యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే జనవరి 16వ తేదీ నుండి అయోధ్యలో శ్రీరాముడి యొక్క కోలాహల ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 16వ తేదీన శ్రీరాముని యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా నగరంలోనికి తీసుకువెళతారు. అదే రోజున సరియు నది నుండి నీటిని కలశం ద్వారా ఆలయానికి తీసుకుని వస్తారు. జనవరి 17వ తారీఖున గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. జనవరి 18వ తారీఖున వాస్తు పూజ, వరుణ పూజ మరియు మండపం పూజలు నిర్వహిస్తారు. జనవరి 19వ తేదీన రామ మందిరంలో వేద మంత్రోచ్చారణలు మరియు సరియు నది నుండి తీసుకువచ్చిన నీళ్లతో ఆలయాన్ని శుభ్రం చేస్తారు. జనవరి 20వ తేదీన ఆలయం యొక్క గర్భగుడిలో 81 కలశాలతో ప్రతిష్ఠాపన జరుగుతుంది. ఈ 81 కళాశాలలో దేశంలోని అనేక పవిత్రమైన నదుల నుండి నీటిని తీసుకువచ్చి ఆ కలశాలలో నింపడం జరుగుతుంది. తరువాత వాస్తు శాంతి పూజ జరుగుతుంది. జనవరి 21వ తేదీన రామ్ లాలాకు అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 22వ తేదీన బాలరాము యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.
ఈ జనవరి 22వ తారీఖున తప్పకుండా అందరూ అయోధ్య రామ మందిరానికి వెళ్లి రాముడి యొక్క దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అయితే చాలామందికి రాముడు యొక్క దర్శనం చేసుకోవడం కుదరదు కాబట్టి అయోధ్య నుండి ప్రతి ఇంటింటికి అక్షింతలను పంపించడం జరుగుతుంది. ఈ అక్షింతలను జనవరి 22వ తారీఖున శ్రీరాముడి దగ్గర ఉంచి పూజా మందిరంలో సాయంత్రం సమయంలో శ్రీరాముని చిత్రపటం దగ్గర 5 దీపాలను వెలిగించి శ్రీరాముడిని ప్రసన్నం చేసుకోవాలి. తర్వాత అక్షింతలను తలపై వేసుకోవాలి. అంతేకాకుండా ఈ అక్షంతలను ఇంటిలో ఎటువంటి శుభకార్యాలకైనా ఉపయోగించుకోవచ్చు. జనవరి 23వ తేదీ నుండి కొత్తగా నిర్మించిన రామ మందిరం యొక్క ఆలయ తలుపులు అనేవి సాధారణ ప్రజల కోసం తెరవబడతాయని చెబుతున్నారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలి? అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు. అయోధ్య నుండి చాలామందికి అక్షంతలు వచ్చే ఉంటాయి. ఇంకా రానివారికి కూడా జనవరి 20వ తారీఖు లోపు అందరి ఇంటింటికి గడపగడపకు అక్షంతలను పంచి పెడుతున్నారు. అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలి? విగ్రహ ప్రతిష్ఠ రోజున శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి? శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం యొక్క వివరాలు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. 22 జనవరి 2024 తేదీన అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో ఒక కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజున ఆ రామ మందిరంలో గర్భగుడిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుచున్నది. అందుకొరకు ప్రతి ఇంటింటికి అయోధ్య నుండి అక్షింతలను పంపిస్తున్నారు. ఇలా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అందుకోవడానికి అందరూ ముందుగానే సిద్ధముగా ఉండాలి. అయోధ్య నుండి ఎప్పుడైనా అక్షింతలు రావచ్చు. అక్షింతలు రాకముందే ఇంటిని శుభ్రముగా చేసుకోవాలి. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్నానం చేయకుండా తాకరాదు. మీకు అక్షింతలను పంచిపెట్టే సమయంలో స్నానం చేయకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తాకరాదు. ఒక పల్లెములో అక్షింతలను తీసుకోవాలి. తర్వాత శుచిగా తలస్నానం చేసి ఆ అక్షింతలను తీసుకుని ఒక చక్కటి వస్త్రములు మూట కట్టాలి. ఈ అక్షింతలను మీ పూజ మందిరంలో శ్రీరాముని పాదాల దగ్గర ఉంచాలి. అయోధ్యలో శ్రీరాముని మందిరం అనేది నాగర శైలిలో నిర్మాణం చేయబడుచున్నది. మందిరం యొక్క పొడవు అనేది 380 అడుగులు మరియు వెడల్పు 250 అడుగులు. అలాగే ఎత్తు 161 అడుగులు. ఈ రామ మందిరంలో మొత్తం 3 అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తు అనేది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. అదేవిధంగా అయోధ్య మందిరానికి మొత్తం 392 స్తంభాలను మరియు 44 ద్వారాలను ఏర్పరచడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గర్భగుడిలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ జరగబోతున్నది. అదేవిధంగా మొదటి అంతస్తులో సీతారామ, లక్ష్మణ, భరత శత్రుఘ్న మరియు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. ఇలా అన్ని విగ్రహాలు ఉండడాన్ని శ్రీరామ దర్బారు అని పిలుస్తారు. ఆలయంలోకి ప్రవేశించాలి అంటే తూర్పు వైపున సింహద్వారం అనేది ఉంటుంది. 32 మెట్లను ఎక్కితే గాని దేవాలయ సింహద్వారాన్ని చేరుకోలేము. మెట్లు ఎక్కలేని వారు అనగా వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం లిఫ్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రహరీ గోడకు 4 మూలల్లోనూ 4 ఆలయాలను నిర్మించడం జరిగింది. సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం మరియు భగవతి దేవి ఆలయం. అదేవిధంగా ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుడి యొక్క ఆలయం మరియు ఉత్తరం వైపున అన్నపూర్ణాదేవి యొక్క ఆలయము ఉంటాయి. అలాగే మందిరం యొక్క దక్షిణ భాగంలో
సీతమ్మవారు ఉపయోగించిన బావి అనగా పురాణ కాలంలో ఉపయోగించిన సీతాకోపం ఉంటుంది. నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు యొక్క గుట్టపై శివాలయం మరియు రామభక్తుడు యొక్క జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది. అయితే జనవరి 22, 2024 రోజున భక్తులు ఏమి చేయాలి? ఎటువంటి నియమాలను పాటించాలి? రామదేవుని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ రోజున అనగా జనవరి 22వ తారీఖున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత శ్రీరాముడికి ఇష్టమైన బెల్లం పానకమును మరియు వడపప్పును తయారు చేసుకోవాలి. పూజా మందిరాన్ని నీటిగా అలంకరించుకుని శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క చిత్రపటమును ఉంచి ఆ చిత్రపటంకు గంధపు బొట్టును మరియు కుంకుమ బొట్టును పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను తీసుకొని ఇంటిలో కొన్ని అక్షింతలను కలిపి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంటిలో తయారు చేసిన అక్షింతలలో కలపాలి. తర్వాత శ్రీరాముని చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి. శ్రీరాముని చిత్రపటం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. తర్వాత బెల్లంతో చేసిన పానకమును మరియు వడపప్పును నైవేద్యంగా ఉంచి శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. మంత్రాలు చదవడం రానివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ లేదా జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును 108 సార్లు జపిస్తే శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ రోజున శుభ ముహూర్త సమయానికి ముందే అనగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటలోపు మీకు దగ్గరలో ఉన్న సీతారాముల ఆలయానికి వెళ్ళి అక్కడ రాముడికి సంబంధించిన భజనలు మరియు కీర్తనలు నిర్వహించాలి. తర్వాత అయోధ్యలో జరుగుచున్న బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారాన్ని ఏదైనా టెలివిజన్ ద్వారా వీక్షిస్తూ శంఖానాదము, ఘంటానాదము చేసి హారతిని ఇచ్చి తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టాలి. ఈ ప్రాణ ప్రతిష్ఠ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామ రక్షా స్తోత్రం వంటి పారాయణలను తప్పకుండా చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలి. ఇలా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లల్లో దీపోత్సవ పండగను జరుపుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు ఎప్పుడైతే కుదురుతుందో ఆ రోజున కుటుంబ సమేతంగా శ్రీరాముడి యొక్క దర్శనం అనగా అయోధ్యలో ఉన్న శ్రీరాముడి దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను చాలా జాగ్రత్తగా ఉంచాలి. వీటిని మైలు ఉన్నవారు మరియు పురిటి వాళ్ళు అదేవిధంగా నెలసరి ఉన్నవాళ్లు తాకకూడదు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున తప్పకుండా ఈ అక్షింతలను కుటుంబ సమేతంగా అందరూ తమ తలపై వేసుకోవాలి. ఇంటిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి చేత చిన్నవారు అక్షింతలను వేయించుకోవాలి. తర్వాత మిగిలిన అక్షింతలను భద్రముగా మూట కట్టి బీరువాలో దాచుకోవాలి. ఈ అక్షంతలను ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వాటిలో ఉపయోగించుకోవచ్చు. కుదిరితే ప్రతి ఒక్కరూ 22వ తారీఖున అయోధ్యలో ఉన్న శ్రీరాముని దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటున్నాము. అలా కుదరని వారు తమకు కుదిరిన రోజున తప్పకుండా కుటుంబ సమేతంగా అయోధ్యలో ఉన్న శ్రీరాముడు యొక్క దర్శనం తప్పకుండా చేసుకొని శ్రీరాముడి ఆశీస్సులను పొందగలరు అని కోరుకుంటున్నాము.